హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ లో వచ్చేసి ఒక ఫేమస్ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ ఏంటా అనుకుంటున్నారా? అదే పాతాళ శంభుమురుగన్ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో దిండిగల్ అనే ఊర్లో ఉంది. ఈ టెంపుల్ కున్న స్పెషాలిటీ ఏంటంటే అక్కడ 600 సంవత్సరాల క్రితం పంచలోహాలతో తయారైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఒక మహర్షి రోజు పూజించేవారంట. ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అక్కడికి ఎక్కువగా తమిళియన్స్ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అంతేకాదు అక్కడ దొరికే కొన్ని మాలలు కూడా ఉంటాయంట. అందులో ఒకటి కరుంగలి, ఇంకోటి సెంగాలి అన్నమాట. ఇవి రెండు కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. ఈ మాలలు ఇప్పుడు చాలా మంది ధరిస్తున్నారు. ఈ మాలను ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఐ మీన్ బ్లాక్ మ్యాజిక్ కూడా మన మీద పనిచేయదంట. అంత స్పెషాలిటీ ఉన్న ఈ మాలలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? చెప్పాను కదా, దిండిగల్ అనే ఊర్లో ఈ మాలలు అయితే మనకి ఒరిజినల్ గా దొరుకుతాయి. అక్కడే దొరుకుతాయా అంటే కొన్ని ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. బట్ అవి అంత ఒరిజినల్ అని చెప్పలేము. అందుకే డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి తీసుకుందాం అనుకున్నాము. మేమైతే విశాఖపట్నం నుంచి చెన్నై టు దిండిగల్ చేరుకుంటాము. ఎందుకంటే విశాఖపట్నం నుంచి దిండిగల్ కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ గా లేవు. ఫైనల్లీ దిండిగల్ జంక్షన్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఇదే మన దిండిగల్ జంక్షన్. ఇక్కడ నుంచి కొంచెం బయటకు వెళ్తే ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు వచ్చేసి ఎంతమంది వెళ్ళినా 1000 రూపీస్ తీసుకుంటారంట. ఒకవేళ మీరు బస్ లో వెళ్ళాలనుకుంటే దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో దిండిగల్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఎవ్రీ 2 hours కి బస్ అయితే వస్తుంది. బట్ అంత వెయిట్ చేయలేం కాబట్టి ఆటోస్ చూస్ చేసుకోవడం బెటర్. ఫైనల్లీ పాతాళ శంభుమురుగన్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే టెంపుల్ కి వెళ్లే దారిలో పూజా సామాగ్రి అమ్ముతారు. ఇవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గుడికి సంబంధించిన ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ లోనే మనకి కరుంగలి మాలలు అవైలబుల్ గా దొరుకుతాయి. ఈ కరుంగలి మాలలను 41 రోజు పాటు స్వామివారి ఒంటి మీద పూజించి మనకి అమ్ముతారు. సైజును బట్టి కాస్ట్ ఉంటుంది. అలాగే ఈ గుడిలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే గుడి ప్రాంగణం మొత్తానికి కూడా ఒక్క హుండీ కూడా లేని గుడి ఈ పాతాళ శంభుమురుగన్ టెంపుల్ అని చెప్పవచ్చు. మాలలు తీసుకుని దర్శనానికి వెళ్లే ముందు ఇలా వాటర్ లో శివలింగం కనబడుతుంది, దర్శించుకోండి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ గ్రామానికి రక్షకుడైనటువంటి కరుప్ప స్వామిని దర్శించుకోవాలి. అలా కొంచెం ముందుకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారు గృహలో ఉంటారన్నమాట. మనం మెట్ల మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ముందుగా మనం తీసుకున్న పూజా సామాగ్రిని తీసుకొని ఇక్కడ ఉన్న పంతులు గారికి ఇస్తే మనం తీసుకున్న మాలల్ని మరొకసారి మన ముందే పూజించి మనకి ఇస్తారన్నమాట. చూసారా స్వామివారు ఎంత నిండుగా ఉన్నారో. అలా దర్శించుకొని గుడి చుట్టూ ఒక ప్రదర్శనం చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇలా బయటకు వచ్చేస్తే మనకి ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీకు గనక ఏమైనా కానుకగా ఇవ్వాలనుకుంటే అన్నదానానికి సంబంధించిన ఒక ట్రస్ట్ అయితే ఉంటుంది. మీకు ఎంత తోచితే అంత ఇవ్వచ్చు. చూసారు కదా, ఇదే మన పాతాళ శంభుమురుగన్ టెంపుల్ యొక్క విశిష్టత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.